చెప్పు, నువ్వేం చేయగలవో చెప్పు. ఏది చేస్తే బాగుంటుందో నేను డిసైడ్ చేస్తా. నీ వెనుకున్నది నీ పోస్టు భయపడి వచ్చిన జనం, మరి నా వెనుకున్నది నన్ను కావాలనుకునే జనం. అందులో మధ్య తిప్పే తమ్ముడు ఉన్నారు, నగలు పెట్టే రైతులు ఉన్నారు, చక్రం తిప్పే కుమ్మరులు ఉన్నారు, కొలుగులు పండించే కమ్మరన్నారు ఉన్నారు, చక్రం తిప్పే పట్టే అక్కచెల్లెలు ఉన్నారు, ఆఖరికి నిన్ను శ్మశానంలో కడితేర్చే కాటికాపరి తాతయ్యలు కూడా ఉన్నారు. వాళ్ళు మెల్లి తిరిగిన కళలతో రాజు తిరిగిన చేతులతో వాళ్ళు రోజు చేసే పని ఒక్క నిమిషం పక్కన పెట్టి నీ పని పట్టడానికి చేయితే ఎంత జనశక్తిని కూడా కట్టుకున్నావు. ఎత్తుకి ఏ కులం రానిది? కులం పెట్టి పెట్టుకుంటానుకున్నావా? అయితే విను, నా కూడా జ్ఞానశబ్దంలో బ్రహ్మని, ఐశ్వర్యంలో వైశ్యుని, మంచికి మాలని, మంచి తిరిగే మాటిని, కష్టానికి నమ్ముకునే కమ్మరిని, కుమ్మరిని, కంసారిని, రచకుని, న్యాయబ్రాహ్మణి, కలగటి కలుగుని, కలుగుతున్న యాదవుని, ఆపద కలుగుతున్న వెలగని, వ్యక్తిత్వంలో రాజుని, పౌరుషుల్లో రెడ్డిని, భుజపరాల కాపుని, అన్ని కులాలు ఆదరించే వేద వెంకట సత్యనారాయణ స్వామిని. ఎన్నాళ్ళు ఈ కుల రాజకీయాలు ప్రజలు విసిగిపోయి ఉన్నారు. వాళ్ళని కలుగుతూ కలతలు పుట్టి కోపంతో బదులు తెచ్చుకుని ఒక ఏక వేస్తే నీకు అమ్మాయి కనబడుతుందా? నాకు ఎలా కనబడుతుందో చెప్పనా? అబ్బో అలా కనబడుతుంది. ఇదిగోమా నాకేం కళ్ళు పోట్లా, చూడగా చూడగా బ్రైట్ అయిపోతున్నాయి. ఒక్కసారి నా కళ్ళతో చూడుమా. స్వప్న ఉరిమైతే నేను మెరపండ్రా, స్వప్న సంక్రాంతి ముగ్గు అయితే అందులో నేను గొప్పమ్మనరా. గంగరెద్దు వచ్చి గొప్పమ్మని తొక్కినట్టు నా గుండె గొప్పమ్మని తొక్కేస్తావురా. ఒరే నేను మామూలుగా చెప్పండి. ఒరే బాడీ నుండి అప్పుడప్పటికి ఏ పాటలు కావాలో నరుక్కోండిరా. రెడ్డి పాతాల పైన సినిమా చూస్తాను. అందులో ఇలాగే మాంత్రిక తోటం నేస్తాడు అనుకుంటాడు, కానీ తోటండి మాంత్రిక నేస్తాడు. మా ఇల్లు దగ్గర ప్రాణం చెరకులో ఉన్నట్లయితే తెలియదు, కానీ నీ ప్రాణం తిన్నోళ్ళని తెలుస్తాను. దీని ప్రాణానికి ఎంత ముఖ్యం, నా ప్రాణానికి ఎంత ఈ విధంగా